హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2020 అప్డేట్స్. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2000 ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్వర్టైజ్మెంట్ నంబర్ CRPD బై PO బై 2020-2021/12. ఇక్కడ మనకి కొన్ని టెంటేటివ్ షెడ్యూల్డ్ ఆఫ్ ఈవెంట్స్ గురించినటువంటి లిస్ట్ ఇవ్వడం జరిగింది. వీటి డీటెయిల్స్ చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్, ఎడిటింగ్, మాడిఫికేషన్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ కూడా 14th November 2020 నుంచి December 4th 2020 వరకు మధ్య గల డేట్స్లలో చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ అనేటువంటిది 3 phases కండక్ట్ చేయబడుతుంది. Phase 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 30th December 2020 మరియు 2nd, 4th, 5th January 2021లో కండక్ట్ చేయబడుతుంది. Phase 2 ఎగ్జామినేషన్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది. ఇది 29th January 2021లో కండక్ట్ చేస్తారు. Phase 3 ఇంటర్వ్యూ కండక్ట్ చేయబడుతుంది. ఇది ఫిబ్రవరి లేదా మార్చ్ 2021లో కండక్ట్ చేయబడుతుంది. ఇక్కడ మనకి 2 అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ని ఇవ్వడం జరిగింది. ఈ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 300 వేకెన్సీస్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 150 వేకెన్సీస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 540 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 200 వేకెన్సీస్, జనరల్ క్యాండిడేట్స్కి 810 వేకెన్సీస్, కంప్లీట్గా 2000 వేకెన్సీస్ మనకి నోటిఫికేషన్లో ఉన్నాయి. అంతేకాకుండా లోకోమోటర్ డిసేబిలిటీస్ వారికి 20 వేకెన్సీస్, విజువల్ ఇంపైర్మెంట్ వారికి 20 వేకెన్సీస్, హియరింగ్ ఇంపైర్డ్ వారికి ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ని కలుపుకొని 69 వేకెన్సీస్ ఉన్నాయి. D&E వారికి ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఇందులో ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫైనల్ ఇయర్ చదివేటువంటి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం కల్పించబడుతుంది. ఇంటర్వ్యూ కనుక సెలెక్ట్ అయినట్టయితే ఫైనల్ ఇయర్ చదివేటువంటి స్టూడెంట్స్ వారి యొక్క పాస్ అయిన మెమోని ఇంటర్వ్యూలో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years కంటే తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, 30 years కంటే ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అప్లై చేయడానికి అర్హులు కారు. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్కి 3 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్లో SC/ST వారికి అయితే 15 years, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 13 years, జనరల్ లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కి కూడా వారి వారి క్యాడర్ను బట్టి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 3 phases సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. Phase 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో కంప్లీట్గా 100 questions ఉంటాయి, 100 marks ఉంటాయి, 1 hour ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో Phase 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 3 separate సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 questions, 30 marks ఉంటుంది, 20 minutes డ్యూరేషన్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 35 questions ఉంటుంది, 35 marks ఉంటుంది, 20 minutes డ్యూరేషన్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీలో 35 questions, 35 marks ఉంటుంది, 20 minutes టైమింగ్ ఉంటుంది. సో ఈ విధంగా 100 questions, 100 marks ఉంటుంది. ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 1 hour ఉంటుంది. Phase 2 మెయిన్ ఎగ్జామినేషన్లో 2 టెస్ట్లు ఉంటాయి. ఒకటి ఆబ్జెక్టివ్ టెస్ట్, నెంబర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్లో మనకు ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేటువంటిది 3 hours ఉంటుంది. ఇందులో 4 sections ఉంటాయి. నెంబర్ 1 రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్లో 45 questions ఉంటాయి, 60 marks ఉంటాయి, 60 minutes డ్యూరేషన్. డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్లో 35 questions ఉంటాయి, 60 marks ఉంటాయి, 45 minutes డ్యూరేషన్. జనరల్ లేదా ఎకానమీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్లో 40 questions ఉంటాయి, 40 marks ఉంటాయి, 35 minutes డ్యూరేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 questions, 40 marks ఉంటాయి, 40 minutes డ్యూరేషన్. ఈ విధంగా 155 questions ఉంటాయి, 200 marks ఉంటాయి, 3 hours ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది. నెంబర్ 2లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇది 30 minutes డ్యూరేషన్ ఉంటుంది.
ఈ ఎగ్జామ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్లో లెటర్ రైటింగ్ కానీ ఎస్ఏ క్వశ్చన్ కానీ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఫేజ్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి టెంటేటివ్గా మనకి ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కొన్ని సెంటర్స్ ఉన్నాయి. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ లేదా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్కి కొన్ని సెంటర్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసి కొన్ని సెంటర్స్ తగ్గినాయి, మీరు చెక్ చేసుకోండి. తెలంగాణ స్టేట్కి వచ్చేసి మనకు సపరేట్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఉన్నాయి. మెయిన్ ఎగ్జామినేషన్కి అయితే హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అనేటువంటిది అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్స్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.